టెస్ట్ల రిపోర్ట్లు ఎందుకు దాస్తున్నారు, 2 సంవత్సరాలైనా ఎందుకు బయట పెట్టట్లేదు, ఇవన్నిటిని కూడా డిమాండ్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు ఎట్లయితే జీటీవీ ఒక లీడ్ తీసుకొని ప్రభుత్వాలకు ఒక హెచ్చరికలు కావచ్చు, ఒక విజ్ఞప్తులు కావచ్చు చేసే స్థాయిలో ఉంది కాబట్టి నేను ఇది కూడా అందులో యాడ్ చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నా. ఓకే ప్రకాష్ అన్న ఒక విషయం, నేను చెప్పినటువంటి 90 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ అయినాయి, విజిలెన్స్ వాళ్ళు చేసినాయి. కాబట్టి ఈడబ్ల్యూపీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో రిపోర్టు బ్లాక్ 7 గురించి, దాన్ని ఇట్ రిక్వైర్స్ డీప్ స్టడీ అని కూడా చెప్పాను, ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ విషయం. అవును, ఒక్క నిమిషం ప్రకాష్ గారు, విషయం ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషనే లేదు. నా అడ్వకేట్ జనరల్ వస్తున్నాడు, నా అడిషనల్ అడ్వకేట్ జనరల్ వస్తున్నారు, ఎవరు వచ్చి కోర్టుకు ఏ రకమైన అభిప్రాయం ఇంతవరకు కోర్టులో చెప్పలేదు. తర్వాత రెండోది ఏంటంటే కేంద్ర మంత్రులు ఉన్నారు కదా కిషన్ రెడ్డి గారు, వారెందుకు మౌన వహిస్తున్నారు, వారెందుకు ఇనిషియేటివ్ తీసుకోరు? మరి రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన సమస్య ఇది కాదా? ఇప్పుడు ఇవన్నీ వచ్చిన దృష్ట్యా ఆయన కూడా ఒక లెటర్ రాయొచ్చు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే లెటర్లు రాస్తున్నారు కదా, మాకు కేంద్ర మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించు, ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించని. ఇప్పుడు రాష్ట్రంలో మాకేం పట్టి లేదన్నట్టు వీళ్ళెందుకు వ్యవహరిస్తున్నారు? ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతున్నాను నేను, దయచేసి మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోండి. లెట్ us all put pressure on the government to take some decision this way or that way. Let them say ideologically we don't want to make use of anything that has been done by BRS government అని అంటే అననియండి, కనీసం ఏదో ఒక మాట అయితే తెలవాలా. సంథింగ్ షుడ్ హ్యాపెన్, దట్ ఈస్ మై వ్యూ. ఓకే, చరణ్ కౌశిక్ గారు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. చరణ్ కౌశిక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మరి లేటెస్ట్ ఎన్డీఎస్ఏ చెప్పింది మేమేం అబ్జెక్షన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉంది నిర్ణయం అని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లిఫ్ట్ చేయాలా వద్దా అనేది మమ్మల్ని బూచిగా చూపొద్దని చెప్పారు. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టా లేదా సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టు అన్నారం సుందరిలో పెద్దగా ప్రాబ్లం లేదని చెప్పింది. ఎన్డీఎస్ఏ రిపోర్టు హైకోర్టుకు అఫిడవిట్ లో చెప్పింది. మరి వాళ్ళ అఫిడవిట్ లో చెప్తే ఏం చేస్తాం సార్? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టు సంబంధించిన అంశం విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, మేడిగడ్డ అన్నారం సుందిలకు సంబంధించి. మేము సిబిఐకి సంబంధించి సిబిఐకి ఇచ్చిన పరిస్థితి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మళ్ళీ కోర్టుకు వేరే విధంగా ఎట్టించినట్టే దాన్ని స్టడీ చేస్తారు. మా అడ్వకేట్ కావచ్చు, ప్రభుత్వం స్టడీ చేసిన తర్వాత ఫర్దర్ గా దాని మీద ఏ విధంగా ముందుకు పోతా అనేది అదేవిధంగా ఇరిగేషన్ శాఖ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఎన్డీఎస్ఏ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వాన్ని ఈ విషయంలో. ఎవరు సార్? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు లైవ్ లో. వాళ్ళ సలహా సూచనలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది, అట్టేముండదు. ప్రభుత్వానికి ఎవరు సలహా సూచనలు ఇచ్చినా ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయాలు మంచిగున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఇక్కడ మొన్న తిట్టారు కదా మరి ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ లో తిట్టారు మొన్న రిటైర్డ్ ఇంజనీర్లు. రిటైర్డ్ ఇంజనీర్లు మన ప్రెస్ మీట్ లో తిట్టారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు సలహా సూచనలు నేనే మంచిగుంటే ఓకే సార్, వాళ్ళు అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితి తెలంగాణలో వస్తున్నప్పుడు ఒక ఇంజనీర్ ఒకటి చెప్తున్నారు, ఇంకో ఇంజనీర్లు ఏమో ఇది పనికిరాదని చెప్తున్నప్పుడు ప్రజల మధ్య అనవసరంగా గందరగోళ వాతావరణం క్రియేట్ అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అదే ఇంజనీర్లు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పినాం, అయ్యా మేడిగడ్డ అన్నారం సుందిల్ అనేది 3 అక్కడ కట్టవద్దని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి ఇంజనీర్ కూడా చెప్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుకున్న పాపన కూడా పోలే. కాబట్టి ఇప్పుడు ఇంజనీర్లు ఏ ఇంజనీర్ పట్టుకున్నా కూడా 100 కోట్లు ఎత్తా ఉన్నాయి, చూస్తా ఉన్నారు కదా. దాదాపు 24 ఇంజనీర్లు ఆడ 4 కోట్ల పైకి అవినీతి సొమ్మంతా కూడా కూలిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిన మాట వాస్తవం. నిన్న సెంట్రల్ వారికి సంబంధించినటువంటి ఆ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కూడా మేడిగడ్డ అయితే ఖరాబ్ అయింది వాస్తవమే, దాన్ని రిపేర్ చేసుకుంటానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు. నేనే రిపేర్ చేసుకునే అవకాశంలో ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉంటది. అది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి సొమ్ము విషయంలో కావచ్చు, లేకపోతే ప్రజాధనాన్ని వృధా చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండదు. మేడిగడ్డ అన్నారం సుందిల్లా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజలకు ఉపయోగం తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. కాకపోతే అదేవిధంగా నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు పోతాం. ఎందుకంటే గతంలో జరిగిన తప్పులు మరొకసారి జరగవద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించిండు, ఏదైతే దేవాదాయ ప్రాజెక్టు కావచ్చు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామని చాలా స్పష్టంగా ప్రకటించిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో
ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో గతంలో జరిగిన విధంగా జరుగుతుందనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. అంటే విరగదు పాము చావదు వీళ్ళ సలహాలు గానీ అసలు యాక్చువల్లీ వాళ్ళ సంబంధిత ముఖ్యమంత్రి మాట్లాడాలి. వాళ్ళెవరు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడానికో తల ఉండదు, తోక ఉండదు, ఏది పడుతుంది మాట్లాడతారండి. ఏది పడతామో అది మాట్లాడతారు. మైకు దొరకదు మాట్లాడితే అయిపోతుంది. ఒకసారి రిటైర్ మొత్తం దోసుకుంటున్నారట. ఈ కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఎదురుతారు పైసలు. కాంగ్రెస్ పార్టీలు మొత్తం ఎదురుతారు పైసలు. ఏం మాట్లాడుతున్నారు? అర్థం పడతాం లేదు. ఇష్టం అర్థం పడతాం లేదు. మెదడు ఉండదు, మెదడు మోకాలు ఉంటుందో మరి ఎక్కడ ఉంటుందో తెలియదు. అంటే 90,000 కోట్ల ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అంటారు. నోటికి ఏదొస్తుంది మాట్లాడి పనికి వాళ్ళ కాంగ్రెస్ సన్నాసులు సర్వనాశనం చేసి నిన్న దాకా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అన్నారు. ఇవాళ ఇక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇలా CWP